దేవుడు మనల్ని విడవను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానాలను మర్చిపోతున్నాము, ప్రార్థనలు మర్చిపోతున్నాము. అప్పుడు అనారోగ్యం పరిస్థితిని బట్టి, అదేవిధంగా నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న నిరుద్యోగ స్థితిని బట్టి, ఆయా సమస్యలను బట్టి తృప్తి లేకుండా ఉన్నావా? ఆనందం అనే అస్సలకి లేనే లేదా? తినాలనిపించటం లేదా? ఏదో ఒక సమస్య వెంటాడుతుందా? చింత వేదన వెంటాడుతుందా? దేవుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకో. ఆయనకి మొరపెట్టు. దేవుడు సమృద్ధిగా నిన్ను దీవించబోతున్నాడు. సమృద్ధిగా నిన్ను ఆశ్రయించబోతున్నాడు. దేవుడికి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా, ఉన్నతంగా, అసాధారణంగా దీవిస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు అన్ని విషయంలో మనల్ని తృప్తిపరుస్తాడు.